ఈ భూమి అడుగున ప్రపంచం మర్చిపోయిన ఎన్నో కథలు ఉంటాయి. కాలం చెరిపేసిన పేర్లు కూడా ఉంటాయి. ఎంతకాలం గడిచినా తన గొప్పతనాన్ని దాచుకోలేని కథలు కూడా ఉంటాయి. అలాంటి కథే ఇది. వేల సంవత్సరాల క్రితం, అంటే 4500 సంవత్సరాల క్రితం ఒక నగరం నిలిచింది. కేవలం ఇటుకలతో కాదు కానీ ఒక ఆలోచనతో, గోడలతో కాదు కానీ ఒక దూరదృష్టితో. కాలం మారింది, నదులు కూడా మారాయి, సామ్రాజ్యాలు పుట్టాయి, అలాగే సామ్రాజ్యాలు కూలిపోయాయి కూడా. ఆ నగరం మాత్రం నీల గర్భంలో నిశ్శబ్దంగా నిద్రపోయింది. వేల సంవత్సరాలు ఎవరూ దాన్ని వెతకలేదు, ఎవరూ దాని గురించి మాట్లాడనూ లేదు, ఎవరు అదక్కడ ఉందని కూడా ఊహించలేదు. అప్పుడు అది 1922 ఒక మనిషి మట్టిని తొలగించటం ప్రారంభించాడు. ఆయన ఒక భారతీయ పురావస్తు శాస్త్రవేత్త. ఆయనే రాకల్దాస్ బెనర్జీ గారు. ఆయనకు కూడా తెలీదు తాను ఒక నగరాన్ని కాదు, ఒక యుగాన్ని మేల్కొల్పుతాడని. ఒక ఇటుక, ఒక గోడ, ఒక వీధి, ఆ తర్వాత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక మహానగరం. ఆ నగరం పేరే మొహెంజోదారో. జీవితాన్ని నిర్మించేది మనిషే, కానీ అదే జీవితాన్ని నిలబెట్టేది మాత్రం నీరు. ఆ సత్యాన్ని వారు వేల సంవత్సరాల క్రితమే గ్రహించారు. అందుకే నీరు వారి నగరంలో ఒక అవసరం మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఒక క్రమం, ఒక శక్తి. ప్రతి వీధి వెనుక ఒక ఆలోచన ఉంది, ప్రతి నిర్మాణం వెనుక ఒక ప్రణాళిక ఉంది, ప్రతి నీటి ప్రవాహం వెనుక ఒక లెక్క కూడా ఉంది. అదేమీ యాదృశ్చికం కాదు, అదొక దూరదృష్టి, అదొక విజ్ఞానం. అదే మొహెంజోదారో. ఒక నగర గొప్పతనం దాని గోడల్లోనే ఉండదు, దాని వీధుల్లోనూ ఉండదు, ఆ నగరం జీవించిన మనుషుల్లో ఉంటుంది. మొహెంజోదారో కేవలం నిర్మించబడలేదు, అది జీవించింది. ఆ వీధుల్లో అడుగుల శబ్దం ఉండేది, ఆ బజార్లలో వ్యాపారం జరిగేది, ఆ ఇళ్లల్లో కలలు పుట్టేవి, చేతి వృత్తులు వికసించాయి, వ్యాపారము విస్తరించింది, ఆలోచనలు పంచబడ్డాయి, తరాలు ఎదిగాయి. ఆ నగరం శ్వాసించింది. అది కేవలం నగరం కాదు, ఒక జీవన విధానం. ఈ ప్రయాణం మీకు నచ్చితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా క్లిక్ చేయండి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రశ్నలు, కొత్త ప్రపంచాలను మనందరం కలిసి అన్వేషించబోతున్నాం. ఈ అన్వేషణను కొనసాగించండి. ప్రతి ఉదయానికి ఒక సాయంత్రం ఉంటుంది, ప్రతి ఆరంభానికి ఒక ముగింపు కూడా ఉంటుంది. కానీ కొన్ని ముగింపులు ప్రశ్నలుగా మిగిలిపోతాయి. మొహెంజోదారో కూడా అలాంటి ఒక ప్రశ్నే. ఒకప్పుడు జీవంతో నిండిపోయిన ఆ వీధులు నెమ్మదిగా నిశ్శబ్దంలో కలిసిపోయాయి. అసలేం జరిగింది? ఎందుకు ఇదంతా జరిగింది? నదులు మారాయా? వాతావరణం మారిందా? లేదా కాలమే తన తీర్పు చెప్పిందా? మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియనిది చాలా ఎక్కువ. ఆ నగరం పూర్తిగా కనుమరుగు కాలేదు, కానీ దాని ప్రశ్నలు మిగిలాయి. కాలం పేర్లను తీసుకుపోతుంది, ముఖాలను తీసుకుపోతుంది, సామ్రాజ్యాలను తీసుకుపోతుంది. కొన్ని ఆలోచనలు మాత్రం తాకలేకపోయింది. మొహెంజోదారో కూడా అలాంటి ఒక ఆలోచనే. వారు ఒక నగరాన్ని మాత్రమే నిర్మించలేదు, ఒక దూరదృష్టిని నిర్మించారు, ఒక వ్యవస్థను నిర్మించారు, ఒక భవిష్యత్తును ఊహించారు. ఈరోజు కొత్త నగరాలను నిర్మిస్తున్నాం, కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నాం, కొత్త ప్రపంచాన్ని ఊహిస్తున్నాం. కానీ వేల సంవత్సరాల క్రితం ఒక నాగరికత ఇప్పటికే ఒక ప్రశ్న వేసింది. ఒక నగరం ఎలా ఉండాలి? ఆ ప్రశ్నకు వారి సమాధానం మొహెంజోదారో. మరి అదే ప్రశ్నకు మన సమాధానం ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కమెంట్ చేయించండి. ఈరోజుకింతే. బాయ్.